హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్యస్వామిస్ కిచెన్. అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా అయితే చాలా బాగున్నాం. అయితే ఈరోజు వ్లాగ్ ఏంటంటే నిన్న సాటర్డే వ్లాగ్ అనమాట. నిన్న పిల్లలకి హాఫ్ డే అవడం వల్ల చాలా రోజులైందని చెప్పి సరదాగా పిల్లల్ని అయితే బయటికి తీసుకెళ్ళామండి. విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్న టెంట్ సెట్ మాల్కి అయితే తీసుకువెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే కాసేపు రిలాక్స్ అయ్యి అన్నీ చూశారు కూర్చొని ఫుడ్ కోర్ట్ దగ్గర. తర్వాత ఇంకా మా వదిన వాళ్ళది ఫిష్ స్పా ఉందన్నమాట. ఫిష్ స్పాలో ఇంకా ఇక్కడ వీళ్ళు కాసేపు ఆడుకున్నారు. ఆ చేపల్లో కాళ్ళు పెట్టడం చాలా భయపడ్డారనమాట. వాళ్ళకు కొంచెం ఫీలింగ్ ఎక్సైటింగ్గా థ్రిల్లింగ్గా ఉందన్నమాట. ఆ చేపలన్నీ వచ్చి అలా కాళ్ళ దగ్గరికి ఇదవుతుంటే మా పెద్దోడైతే చాలా ఇదైపోయాడు, చెక్కులు గిందలు పెట్టినట్టుగా ఇదైపోయాడు. మా చెరుబాబు అయితే అసలు కాళ్ళే లోపల దించలేదన్నమాట. వీళ్ళు చూసి అవి కరిసేస్తాయేమోనని అసలు చెరుబాబు అయితే కాళ్ళు లోపలికి వాటర్లోకి పెట్టలేదు. యశ్వంత్ మాత్రం చూస్తున్నారు కదా వీడియోలో, ఎలానో అయిపోతున్నాడు. సరే మొత్తానికైతే అన్నయ్య వచ్చారనమాట. అన్నయ్య వచ్చేసి వాటర్లో కాళ్ళను బలవంతంగా పెట్టేస్తే చెర్రీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. షాక్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే కాళ్ళు బయటికి తీసేసాడనమాట. చాలా ఫన్నీగా అనిపించింది అక్కడ. మేమైతే బాగా నవ్వేసాము. తర్వాత కొంచెం సేపు ఇంకా అలాగే కొంచెం చెర్రీకి అవి ఏం చెయ్యవు అని అర్థమైన తర్వాత మళ్ళీ కాళ్ళు అయితే పెట్టాడండి. కాసేపు ఫిష్ స్పాలో చాలాసేపు ఎలాగైతే ఫన్నీగా ఆడుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ మసాజ్ చైర్స్ దగ్గరకు వచ్చి ఇక్కడైతే మళ్ళీ వెయిట్ చూసుకున్నారనమాట. అంటే యాక్చువల్గా నేను వెయిట్ చూసుకుందామని వచ్చాను, కానీ పిల్లలు కూడా చూసుకున్నారు. సరదాగా వాళ్ళ ఎందుకులే అని నేను కూడా ఇద్దరిని నుంచోమన్నాను. యశ్వంత్ది ఎప్పుడైపోతుందా, ఎప్పుడెప్పుడు నేను చూసుకోవాలా వెయిట్ అన్నట్టు మా చెరుబాబు అయితే వెయిట్ చేశాడు. అక్కడ హ్యాండ్స్ అందకపోయినా సరే మేము పెట్టాలని ఇదైపోయాడు అనమాట. తర్వాత మొత్తానికైతే చెర్రీ కూడా వెయిట్ చూసుకున్నాడు. సో ఫ్రెండ్స్, మీకు కూడా వీకెండ్స్లో ఎప్పుడైనా ఖాళీ ఉంటే పిల్లల్ని ఇలా సరదాగా మాల్స్కి వాటికి తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ మైండ్ కూడా రిలాక్స్ అవుతుందన్నమాట. తర్వాత అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా ఎక్కడైతే మామూలుగా జ్యూసెస్ తాగామన్నమాట. ఇది కూడా మా వదిన వాళ్ళ షాపే, ఎల్కే ఫ్రూట్స్ అనమాట. మీరు ఎప్పుడైనా మా ట్రెండ్ సెట్ మాల్కి వచ్చినప్పుడు అయితే ఇక్కడికి వస్తే బాగుంటుంది, విజిట్ చేయండి. జ్యూసెస్ అయితే చాలా బాగుంటాయి. జ్యూసెస్ తాగిన తర్వాత ఇంకా ఇప్పుడు అయితే ఇంకా గేమ్స్ ప్రపంచానికైతే మేము ఎంటర్ అవ్వబోతున్నామండి. పిల్లలకి ఇక ఎటు చూసిన గేమ్సే అనమాట. కలరింగ్గా గేమ్స్, అన్ని రకాల వీడియో గేమ్స్, రకరకాల కొత్త గేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ అయితే వీళ్ళు ఏమీ ఆడలేదు, కానీ చూసిన ప్రతిదాని దగ్గరికి వెళ్ళి అదేదో కొంచెం కొత్తగా వెరైటీగా ఉంది అని చెప్పి వాళ్ళు బాగా ఎక్సైట్ అయ్యి మొత్తం చూసుకున్నారు. మొత్తం ఆ బైక్లు ఉన్నాయి కదా, అవన్నీ బైక్లు, కార్స్ అవన్నీ ఎక్కి చూసుకున్నారు. నేను కూడా అయితే మొత్తం మీకు వ్యూవర్స్కి చూపించినట్టు ఉంటుందని చెప్పి నార్మల్గా మొత్తం అయితే వీడియోలో కవర్ చేశాను. వాళ్ళైతే వీడియో తీస్తున్నా కూడా ఏమీ అనలేదు. కొన్ని షాపుల్లో అయితే వీడియో తీస్తుంటే వీడియో తీయకూడదండి, వీడియో తీయమాకండి అని చెప్పేవాళ్ళు. కానీ అప్పుడు వాళ్ళు అలా చెప్తుంటే కొంచెం మొహమాటంగా సిగ్గుగా అనిపించేది అనమాట. అంటే అందరూ మన వైపే కొత్తగా చూస్తూ ఉంటే ఒకలా ఉండేదన్నమాట. అయితే ఇక్కడ మాల్లో మాత్రం ఎవరి పని వాళ్ళదే, ఎవరిని పట్టించుకోరనమాట. వాళ్ళు వచ్చిన పని మాత్రమే చూసుకొని వెళ్తారు. నిన్న ఫస్ట్ టైం అనమాట నేను వీడియో తీసేటప్పుడు నా వైపు ఎవరో చూడట్లేదులే, నన్ను ఎవరో వీడియో గురించి ఏమనట్లేదులే అని ప్రశాంతంగా తీశానమాట. అయితే పిల్లలు ఇక ఎంత వాడుకున్నా వాళ్ళకి ఆడుకోవాలనే అనిపిస్తుంది, కానీ మనం ఖాళీగా నుంచున్నప్పుడు ఎప్పుడైపోతుందా అని మనకు అనిపిస్తుంది. కానీ పెద్దవాళ్ళకి అలసిపోయినట్టు ఉంటుంది, కానీ పిల్లలు మాత్రం ఎంత ఆడుకున్నా కూడా అలసిపోరు. ఇంకా నేను కూడా కాసేపు సరదాగా అక్కడ అదేదో పియానో లాగా ఉంటే నేను కూడా కొంచెం సేపు కూర్చొని నేను కూడా ఎంజాయ్ చేశాను. చూడండి మా చెర్రీబాబు, చూడండి ఏది చూస్తే దాని దగ్గరికే అనమాట.
ఇక్కడైతే చాలా వీడియో గేమ్స్ అవి ఇవి అయితే ఉన్నాయండి. నాకైతే పేర్లు కూడా వాటి అసలు ఎలా పలకాలో ఎలా చెప్పాలో కూడా తెలీదు. అయితే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ గేమ్స్ అన్నిటిలో మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత 500, 1000, 1500, 2000 అలా ఒక షీట్ ఇస్తారనమాట. షీట్ ఇచ్చిన తర్వాత అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి మనీని. మనం 500కి తీసుకుంటామా, 1000 రూపాయలకి తీసుకుంటామా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని గేమ్స్ అయితే ఆడుకోవాలన్నమాట. అంటే ఆ మనీ అయిపోయే వరకు, కార్డులో ఆ మనీ అయిపోయే వరకు మనం ఆ గేమ్స్ ఏవైనా మనకు నచ్చిన గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. అయితే ఆ కార్డు ఎలా తీసుకునేది అవన్నీ కూడా వీడియో కంటిన్యూ అవుతే దాంట్లో వస్తాయి అన్నమాట. నేను ముందే అయితే వాయిస్ ఓవర్లో చెప్పేశాను. నేను ఆ కార్డు తీసుకున్న తర్వాత మా వాళ్ళు ఒక 4 గేమ్స్ వరకు ఆడారనమాట. మా పిల్లలు 4 గేమ్స్లోకి ఇక మనీ అయితే అయిపోయింది 500కి. అంటే ఇంకా బయట ఉన్నాయి కదా వాటిని కూడా ఆడతానంటారని చెప్పి నేను తీసుకున్నాను. కానీ పిల్లలు ఎంజాయ్ చేయడమేమో కానీ ఇలాంటి వాటికి పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు పర్స్ బాగా ఫుల్ చేసుకొని తీసుకురావాలి. మనం వెళ్ళే టయానికి పర్స్ అయితే ఫుల్ ఖాళీ అయితే అవుతుందండి. మరి పిల్లలు అంటేనే అలా కదా. కానీ ఏదేమైనా పిల్లలు ఎంజాయ్ చేశారు, మనం పెద్దవాళ్ళం కూడా ఎంజాయ్ చేసినట్టయితే నాకు అనిపించింది. కానీ ఈ బొమ్మలు మాత్రం అంటే గేమ్స్ చాలా బాగున్నాయి అన్నమాట. పిల్లలకి తెలివితేటలకు కూడా బాగా అంటే పిల్లలు ఈ గేమ్స్ ఆడడం వల్ల వాళ్ళకి అంటే ఇంకా ఎలా ఆడాలి, ఎలా ఈ గేమ్ అనేది కొత్త విషయాలు అయితే తెలుసుకుంటారు కదా. అయితే మనం ఆ కార్డు తీసుకున్నప్పుడు ఆ గేమ్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అక్కడ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళే ఇలా ఆడాలి గేమ్ అనేది చెప్తారు. చిన్న చిన్న బొమ్మలు అవి కూడా గిఫ్ట్ లాగా వస్తాయంట. గేమ్ బాగా ఆడితే వాళ్ళు అంటే అక్కడ టైం ఇస్తారు, 15 సెకండ్స్ అలా 20 సెకండ్స్ అలా టైం ఇచ్చినప్పుడు ఆ టైంలోపు మనం ఆ గేమ్ ఫినిష్ చేస్తే అప్పుడు మనకి గిఫ్ట్లు కూడా వస్తాయని చెప్పారు. మా యశ్వంత్ అయితే 2 సార్లు అటెంప్ట్ చేశాడు కానీ 2 సార్లు రాలేదు. తర్వాత వచ్చేసి ఇంకా చాక్లెట్ అవి కూడా చూశాడనమాట. అయితే 2 వైపులా ఉన్నాయండి గేమ్స్కి సంబంధించిన గేమ్ జోన్స్ అయితే 2 వైపులు ఉన్నాయి ట్రెండ్ సెట్ మాల్లో. మేము ఫస్ట్ ఉన్న దాని వైపు అయితే వెళ్ళి వీడియో తీసాము. తర్వాత సెకండ్ది కూడా ఉంది. చూడండి, ఈ చాక్లెట్స్ రావాలని ఏదేదో నొక్కుతున్నారనమాట. చాక్లెట్స్ అన్నీ బయటికి రావాలి, మేము తినేసేయాలి అన్నంత ఆశగా మొత్తం అయితే నొక్కేస్తున్నారు. సో ఇదండి, మా పిల్లలు అయితే ఇలా అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. దయచేసి అయితే చివరి వరకు చూడండి, మీ పిల్లలకు కూడా చూపించండి. ఈ వీడియో అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు ఏమేమి ఆడుకున్నారు ఏంటి అనేది కూడా ఉంది. ఇంకా ఆ కార్డుకి సంబంధించినది కూడా ఉంది. నేను మ్యూజిక్ అయితే ఇస్తానన్నమాట. నా వాయిస్ ఓవర్ని అయితే ఇప్పుడు కొంచెం ఆపేసి నేను మళ్ళీ లాస్ట్లో వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. మధ్యలో అయితే మ్యూజిక్ అయితే కంటిన్యూ అవుతుందండి, చూసేయండి.
ఇంకా బొమ్మలతో అయితే అలా ఆడుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫుడ్ కోర్ట్కి అయితే మళ్ళీ వచ్చేసామండి. ఇంకా వాళ్ళు ఆడుకోవడం అయితే అయిపోయిన తర్వాత ఏం తింటారు అని అడిగితే ఎఫ్సి చికెన్ తింటామని అడిగారు. అవి ఒక 2 ప్లేట్స్ అయితే ఆర్డర్ చెప్పాము. అవి 10 మినిట్స్లో వస్తాయి, వెయిట్ చేయాలంటే ఇంకా వచ్చి ఇక్కడైతే కూర్చున్నామన్నమాట. అయితే చెర్రీ అయితే వాళ్ళ అత్త రండి అత్త రా అని పిలుస్తూనే ఉన్నాడు. వాళ్ళ అత్త ఇంకా చెర్రీ కోసం అయితే వచ్చింది. సరదాగా వాళ్ళ చెర్రీతో అయితే అత్త అల్లుడు ఇద్దరు ఆడుకున్న తర్వాత ఇంకా మనం ఆర్డర్ ఇచ్చిన చికెన్ అయితే వచ్చేసింది. ఇంకా ఈ చికెన్ అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట. సాస్ వేసుకొని బాగా ఎంజాయ్ చేశారు. కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఏఎఫ్సి తిన్న తర్వాత నెక్స్ట్ అయితే మళ్ళీ పిజ్జా కూడా ఆర్డర్ చేసామన్నమాట. యశ్వంత్ పిజ్జా అంటే నాకు ఇష్టం, పిజ్జా తీసుకో మమ్మీ అంటే ఇంకా పిజ్జా కూడా వదినెళ్ళి ఆర్డర్ చెప్పిందనమాట. ఇంకా పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తిన్నారండి. ఏదేమైనా పిల్లలైతే నిన్న చాలా బాగా ఎంజాయ్ చేశారు. నచ్చిన ఫుడ్ తిని వాళ్ళకి నచ్చినంతసేపు అయితే ఆడుకున్నారనమాట. ఇప్పుడు పిల్లలు చిన్నదాని పెద్దదానికి అలగడం కోప్పడడం అయితే జరుగుతుంది. కానీ వాళ్ళకు కూడా మైండ్ రిలాక్స్ అవ్వాలంటే మనం స్కూల్ లేనప్పుడు అప్పుడప్పుడు ఇలా సరదాగా బయటికి తీసుకొస్తూ ఉండాలన్నమాట. అప్పుడు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుందండి. ఇంకా లోపలంతా తినడం కూడా కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఇది మాల్ బయట అండి. మాల్ బయట కూడా కొన్ని ఆడుకోవడానికి అయితే గేమ్స్ ఇచ్చేశారు పిల్లలకి. ఇక్కడ వచ్చేసి వెళ్ళేటప్పుడు కూడా మమ్మీ నేను అది ఎక్కుతాను ఇది ఎక్కుతాను అని అయితే మళ్ళీ అడిగారు. అడిగిన తర్వాత ఇంకా చిన్నోడిని అయితే ఎక్కించలేదు, కానీ యశ్వంత్ని అయితే అది ఎక్కించానండి. అది రౌండ్గా తిరుగుతుంది కదా, ఇది ఎక్కించాను యశ్వంత్ని. అయితే చెర్రీ నేను కూడా ఎక్కుతా అని అయితే హెడ్ చేశాడు. హెడ్ చేసిన తర్వాత ఈలోపు ఇంకా వాళ్ళ డాడీ అయితే వచ్చేసారండి. వాళ్ళ డాడీ వచ్చేసిన తర్వాత ఇంకా మాల్ దగ్గర నుంచి అయితే మేము బయలుదేరిపోయాము. అయితే ఈ బ్లాగ్ ఎలా ఉందో చివరి వరకు చూసి దయచేసి కామెంట్లో అయితే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.